నాకొద్దు. ఒరే వాసు, ఏమిటా కూర్చోవడం? కాళ్ళు ఆరదప్పుని సరి కూర్చుని తిను. ఇల్లంతా తింటామే కోళ్ళు గిలికినట్టు. సరి కూర్చో. నా ఇష్టం, నేను అట్టగా తింటా. నీకే? ఇదిగో ఈ ఆటలని మీ అమ్మ దగ్గర, నా దగ్గర సాగో తెలుసా? సరే కూర్చుని తిను. ఏమిటక్క ఇట్లా పెంచావండి? ఏమోనమ్మా, చేతనట్టు పెంచాం. పల్లెటూళ్ళలో ఉండేవాళ్ళం, మాకేం తెలుస్తుందిలే. 4 రోజులు ఇక్కడ ఉండి చెప్తా, కమ్మొచ్చు తీర్చినట్టు తీరుస్తాను. మింకరా విని మంచిగా జలుబు చేసింది నీకు. ఈ పూట మజ్జిగొద్దు, లేచిపో. పడుకోమ్మా బాబు, పడుకో. అరే చంద్రు, నువ్వు అట్టా పడుకో. వాసు, నువ్వు ఆ వారిని పడుకోనైనా. ఎందుకు? మా అమ్మ గదిలో మాకు పక్కేసింది, మేము అక్కడే పడుకుంటాం. పడుకోండి, మాకే. మా అమ్మ మాకు మంచి మంచి కథలు చెప్తుంది, వింటూ నిద్రపోతాం. అయితే మేము కూడా ఇక్కడే పడుకుంటాం. అలాగే, అందరు ఇక్కడే పడుకోండి. పడుకోండి ఆయన. ఎందుకక్క ఈ పిల్లలందరినీ నీ పక్కలో పడుకోబెట్టుకుంటావు? నేను నిద్రపోయిస్తారా? నేను నిద్రపోతానో లేదో నీకెందుకు? నువ్వు వెళ్ళమ్మా. పిల్లలందరూ ఒకే చోట పడుకోకుండా ఎట్టా? పడుకోండి ఆయన, పడుకోండి. అదమ్మా ఖర్చు చెప్పు. నేను ఎంతవరకు చెప్పాను? సరే చెబుతా. దశరథుడేమో రాముడికి పట్టాభిషేకం చెయ్యాలని అనుకున్నాడు. అది విని కైక కడుపు మండింది. అప్పుడు కైకి ఏం చేసిందంటే చిన్నగా దశరథ దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి, విన్నారా, మన పిల్లలు ఆ గదిలో పడుకోవడం కూడా చిన్నావిడికి ఇష్టం లేదు. పెద్దావిడికి మన పిల్లల మీద ఎక్కడ మమత ఏర్పడిపోతుందో అని దీని ఏడుపు. వింటున్నారా? దమ్మిడి సంపాదన లేకపోయినా దాని మొగుడు సొంత తమ్ముడు కన్నా ఎక్కువైపోయాడు. ఈవిడేమో ఇంటి పెత్తనం అంతా చెలాయిస్తోంది. ఎందుకు పనికిరానాలో మనమే. వింటున్నారా? ఏమిటూ? ఇదిగో నీ మాటలు ఇన్ని వింటేనే నా మాట ఒక్కటి వెంట నోరు మూసుకుని కిక్కులు మురగడ పడుకో. నా కర్మ కొద్దీ దొరికావు కదా. నువ్వు దొరకలే, నా కర్మ కొద్దీనే. పెద్దమ్మా, పెద్దమ్మా, ఆకలి పెద్దమ్మా. నాయన ఆకలి వస్తుందా? లేదండిలే. అసలు పాలు ఎక్కువ తాగరా అంటే తాగు. అర్ధరాత్రిలో ఆకలి అంట. చూడండి తిను, చూడండి తిను. ఆకలి వేసిందా? చాలా చాలా వద్దు మంచిగా చాలా నాయన పడుకో. అయ్యయ్యో, ఏం పిల్లలు, ఏమి లోకం. రాము, రాము లేనా? ఏం పడుకోవడం ఇది? సరే పడుకో. బాబా, ఏ వాసు, వాడి మీద వేస్తాడు కాలు. తిరిగి పడుకో. చిన్ని, మోనాను మోనాను. చీ చీ చీ, దేవిట్రా పక్కంతా తడిపేశావు. వద్దమ్మా అంటే వింటావు? ఇక రాత్రిలా ఇంతే, నీ ప్రాణాలు కొరుకు తింటారు. వాళ్ళు కాదు, నువ్వు కొరుకు తినేది. పగలు సరే సరి, రాత్రి కూడా నీ పోరు తప్పలేదా అమ్మా? అది కాదక్క, జ్వరం తగిలిందాయి. రాత్రన్నా నిద్రపోకపోతే ఎట్లా చెప్పు? నా మాటకేంలే, ముందు నీ సంగతి చూసుకో. పొద్దుపోయేదాకా చాకరీ చేస్తావు, మళ్ళీ తెల్లవారకు ముందే లేస్తావు. నువ్వు కాస్త మూల పడితే ఇల్లు ఏం కావాలి? ముందు నువ్వు వెళ్ళి పడుకో.
మంచినీళ్ళు. ఏంటిది? ఎక్కడికి? ఏమిటక్క? ఏముంది? దరిద్రపు కుక్క కత్తిడి తిన్నా కడుపాతం బాలేదు. అర్ధరాత్రి ఒంటిట్లో దూరి బొచ్చండి ఆగాని చేస్తోంది. అదరిస్తే నేను రేపుకొచ్చింది. బొంకలు ఎగొట్టి వెళ్ళాక దాని ఎందుకో తిట్టదే, ఆకలేస్తుంటే తినక వస్తుందా? ఎంత పెడితే మాత్రం కుక్కపోతే కదా, దొంకుడు తింటాం కదా. రాజు మీ దాన్ని తిడుతుంటే నువ్వు ఎందుకో? చాలే. అది సరిగాని తిందనువే కదా. ఏం తింటే అదే కదా. దానికి పోగులు వస్తుందే, పోయిన చూద్దాం ఎవడనుకుందాం. వాసు, పిన్ని సంగతి నీకు తెలియదు, అన్నంత పని చేస్తుంది. ఇక్కడ ఎవడు చేతగానే లేడు. నీలాంటి ఆడంకుడు ఆటలు మనవాడు రౌడీలో రౌడీ, మనకేం భయం లేదు. వాసు, పిన్ని నిన్ను రమ్మంటుంది. నన్ను నిన్నే, వెరీ అర్జెంట్. భయం లేదన్నావుగా, పోయిరా. పోతానాయ్ పుల్లాయ్. వాసు, వచ్చావా నాయనా? ఇప్పుడే వస్తానండి. తీసే బూట్లు తీసేరా, పిన్ని తంతుని తీసేరా. వాసు, బూట్లేసుకొచ్చావా ఇక్కడికి? తప్పు నాయనా, వెళ్ళి తీసేసిరా. ఎందుకు తీసేయాలి? తీసేయాలి. ఇది భోజనాలు గది, ఇక్కడికి బూట్లేసి రాకూడదు. ఏం పర్వాలే, రావచ్చు. రాకూడదు నీ కథ చెప్పడం. ముందు బయటకు వెళ్ళి తీసేసిరా. వాసు, ఏమిటి పిన్ని అది? ఏమిట్రా అది? అది కదన్నయ్య, వాసు బూట్లు వేసుకుని లోపలికి వచ్చాడు. పిన్ని తీసేసామంటే వెళ్ళనంటున్నాడు. ఏంరా? వెళ్ళు వెళ్ళు. నేను వెళ్ళను. వెళ్ళవు? ఎందుకు వెళ్ళాలి? దానికి నేనంటే గెట్టదు. ఏంట్రా ఏం కూర్చోం? పిన్ని అది అంటావా? పిన్ని గారు అనాలి, తెలిసిందా? నా ఇష్టం, నేను అది అని అంటాను. నీకా? కొడతావా? అమ్మా కొట్టాడమ్మా, అమ్మా కొడుతున్నాడే. ఒక్క దెబ్బకి మా అమ్మ నాడు చెప్తే అమ్మా కొట్టాడు ముండ బాబు నడగొట్టాడే. వంట బాబే పనిచేయదు. అమ్మ నాడు చేస్తారు. మా అమ్మ నాడు అమ్మ మళ్ళీ వస్తున్నాడే, అమ్మ మళ్ళీ వస్తాడే, అమ్మ మళ్ళీ వచ్చాడు, అమ్మ మళ్ళీ వచ్చాడు. సూర్య, నువ్వు వెళ్ళు నాయన. అమ్మ నాడు చేస్తారు. అమ్మ నడగొట్టాడే. ఆడవాళ్ళు ఆడవాళ్ళు అమ్మా ఎవరా? సూర్యతో చెప్పి కొట్టించింది. ఏమమ్మా మహాతల్లి, నా బిడ్డని పొట్టలు పెట్టుకుందాం అనుకున్నావా? వాడిని ఏం చేశాడని తిరిగి కొట్టి చంపారు. ఇక్కడ ఎవరో కొట్టి చమ్మని చెప్పలే. బూట్లేసుకుని వంటింట్లో రావద్దని చెప్తే వెళ్ళలేదు. పైగా పిన్ని అది ఇది అంటున్నాడు. అంటే అంత ఇదిగా కొట్టి సంబడమేనా అని ఇంకంతసేపు ఉండే కుర్రోడు సచివే ఉన్నాయి. ఏమిటంటాం ఇది? అంత ఇదిగా ఉంటే ఆడదైనా కొట్టిదండి. మొగోళ్ళు మేమంతా ఏమని అనుకున్నారు? సత్యం అనుకున్నారా? మంచి మాట అన్నారు. ఎవరి పని వాడు చూసుకోవాలి. ఇది ఆడవాళ్ళ విషయం. కోడళ్లలో గొడవ వస్తే తీర్చాల్సిన దారి నేను ఇంకా బ్రతికే ఉన్నాను. మీరు మగవాళ్ళు పెద్దవాళ్ళు ఆడవాళ్ళ ఎదుటపడి ఇట్లా మాట్లాడతారా? సిగ్గుచేటు. అది కాదు, మీరు ఇంత ఇదిగా అన్ని గమనిస్తే ఇక మాకేమిది?
ఉండి చూడండి ఎంత చక్కగా తీర్పు చెబుతుందో. భూషణి బండ బడ సర్తనంటే సాధిసండి. అను నువ్వు వెళ్ళమ్మా, నేనంతా కనుక్కుంటాను. సరేలే.